ఇక అర్ధగంట సేపు మంచిగా ముచ్చట్లు పెట్టుకుందాం. ఇలా చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు నేను మీకు చెప్పేటి. ఇక మరి లేట్ ఎందుకు, జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు తెలంగాణలో ఇంకో జాతర షురు అయిందోల్లా. ఏం జాతర అనుకుంటురా? కేసీఆర్ సార్ జాతర. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కంటికి రెప్పలెక్క కాపాడుకునేందుకు మళ్ళా జనంలకు వస్తుండు. బస్సు యాత్రతోని ధూమ్ ధామ్ చేస్తుండు. అగో ఇగో ఈ బస్సేనోల్లా మన కేసీఆర్ సారు రథం. తెలంగాణ జనం కాడికి పోయేది ఇండ్లనే. ఈ బస్సుల్నే బయలెల్లి తెలంగాణను గోస ఉచ్చుకునేటోళ్ల బండారం బయట పెడతాడు. మిర్యాలగూడ నుంచి సిద్దిపేట దాకా సారు బస్సు యాత్ర ఉంటది. అన్నట్టు మన తెలంగాణ భవన్ లా ఈ బస్సు పూజలు చేసిర్రు. అగో బుజారం పగటీలి సంధి తెలంగాణ తోవబడుతుంది. ఈ బస్సు మొత్తం 17 రోజులు బస్సు యాత్ర ఉంటది. కాంగ్రెస్ చేసిన దోకా ఏంది? పువ్వు పార్టోళ్లను నమ్మితే ఏమైతది? ఈ లోక్సభ ఎలక్షన్లల్లా గులాబీ జెండా ఎందుకు ఎగరాలే? ఇగో ఇవన్నీ మన జనాలకు చెప్తాడు. ఇక ఈ బస్సు యాత్ర మిర్యాలగూడ రోడ్ షోలతోని షాలయ్యి అచ్చే నెల 10వ తారీఖు నాడు సిద్దిపేటల బహిరంగ సభల కేసీఆర్ సారు స్పీచ్ తోని యాత్ర అయిపోతుంది. ఇక కేసీఆర్ సారు జనంలకు వస్తే ఎట్లుంటదోల్లా? తొవ్వ పొడుగుత సారుకు జేజేలు చెప్తారు. రోడ్ షోలైనా బహిరంగ సభలైనా ఏడజూడు జనాలే జనాలు. ఇక కడమ పార్టోళ్లకు కంటి మీద కునుకు కూడా కరువైతది. అందుకే కేసీఆర్ సారు బస్సు యాత్రతోని తెలంగాణ దద్దరిల్లిపోతది అని అంటున్నారు. లో అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. 70 ఏళ్ళ శిఖరం పెప్పులిలా ఖర్చిస్తూ అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. అమ్మ ప్రేమ తీరున 9 ఏళ్ల పాలన, జనం సల్లగున్నరు గులాబీ జెండ నీడనా. కంటికి రెప్పోలే కేసీఆర్ కాపుగాసెన, కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. కూలినాలి పేద జనం తలెత్తుకొని బతికెనా. మల్లా పచ్చని పల్లెను కరువు గమ్ముకున్నదని కరువెక్కిన గుండెతోని బయలెల్లే కేసీఆర్. అదిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ అంటేనే ఆట పాట. బాధ అనిపించినా, మనసుకు సంతోషం అనిపించినా పాటలతోనే మాట్లాడుకుంటాం మనం కదా. అంతెందుకొల్లా తెలంగాణ కోసం ఉద్యమం చేసినప్పుడు ఎన్నో పాటలు వచ్చినాయి. మన తెలంగాణ గోస మీద ఎంతో మంది పాటలు కైగట్టిర్రు. పాటలు పాడుకుంటా కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నారు. కానీ 10 ఏండ్ల కేసీఆర్ సారు పాలనలా తెలంగాణ అంత సంతోషంగా ఉన్నది. కానీ ఈ 4 నెలల సంధి తెలంగాణ మళ్ళా గోసపడుతుంది. అందుకే పాటలతోనే మళ్ళో ఉద్యమం నడుస్తుంది. అగో ఆ పాటలను మళ్ళా మల్క మనం ఇందాం రాండ్రి. ఆయన అడగకపోతే సాగరులోని నీళ్ళే వదులరు కొడుకో, ఆ నీళ్ళే వదులరు కొడుకో. ఆయన అడగకపోతే రైతన్న ఖాతాలో రైతు బంధు వాడదమ్మో, ఏ రైతు బంధు వాడదమ్మో. ఆయన నిలదీయకుంటే మల్లన్న సాగరు గెట్లు ఎత్తారెవ్వరు, ఆ గెట్లు ఎత్తారెవ్వరు. ఆయన కాకుండా మన మంచి చెడ్డలు చూసే ఇంటి పెద్ద ఎవరో, మన ఇంటి పెద్ద ఎవరో. మళ్ళా ఉద్యమం కాలం నాటి రోజులు వచ్చినాయి. ఉద్యమాల పాటలతోని మన తెలంగాణ మళ్ళోసారి లడాయికి వస్తుంది. 4 నెలల సంధి మన తెలంగాణ ఎట్లయిపోతుందో చూస్తూనే ఉన్నాం కదా.
నీళ్ళ కటకట, రైతుల గోస, కరెంటుతోన అవస్థ, ఆడపడుచుల తండ్లాట, ఇట్లా ఒకటా రెండా 9.5 ఏండ్లు కేసీఆర్ సార్ పాలనకు ఇప్పటి 4 నెలల పాలనకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నదని జనాలే చెప్తారు. కళాకారులు బాధలు చెప్పుకుంటా పాటలుగా ఎగడుతురు. పోరాటమన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ వెనుకడుగు వెయ్యక ముందరుంటా నా తల్లి లచ్చువమ్మ నేల తల్లి నెర్ర బారుతుంది నోరు తెరిసి బాపు నడుగుతుంది కేసీఆర్ బాపు కదులుతుండు బాపు వెంటే నేను బయలెల్లుతా. ఇప్పుడు తెలంగాణ అంతా కేసీఆర్ సార్ కోసమే ఎదురు చూస్తుంది. కేసీఆర్ సార్ పాలన గొప్పతనమేందో అందరికి అర్థమైతుంది. అందుకే సార్ మీద పాటలు కడుతురోల్లో ఇగో ఈ పాటలు వినుర్రి. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్ సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా పథకాలు ఎన్నో పంచినడమ్మా ప్రజల గుండెల్లోన నిలిసినడమ్మా. ఇన్నరా మన తెలంగాణ గుండె సప్పుడు ఇది. మన తెలంగాణ జనం మనసులున్న మాటలే ఇగో ఇట్లా పాటలలో మారు మోగుతున్నాయి. దండి ధైర్యాన్నిచ్చారా దళిత బంధు గుండె నింపరమాయ బీసీల బంధు అగ్రవర్ణ పేదల విద్య కోసం రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తానండు సాయమై వచ్చింది మైనార్టీ బంధు ఉద్యోగ ఉపాధి ఐటీ టవర్స్ వైద్య సదుపాయాలు మెరుగుపరిచేలా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ప్రజల క్షేమమే కోరెనయ్యో సంక్షేమ పథకాల సర్కారయ్యో కష్ట జీవుల సర్ది పువ్వైనోడు తెలంగాణ బతుకు తొవ్వైనోడు. అవుగాని అడుగుడు మర్చిన మీరు మ్యాగీలు నూడిల్స్ తింటుండ్రా నల్లా. ఇగో ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను జప్ప నూడిల్స్ వేసుకొని ముత్తంత కడుపులు వేసుకొని వచ్చిన వాళ్ళ అన్నట్టు నూడిల్స్ ప్యాకెట్లల్లా ఒక చిన్న ప్యాకెట్ కూడా వస్తుంది కదా నోళ్ళ మసాలా ప్యాకెట్. అయితే గిట్లనే ఒక నూడిల్స్ ప్యాకెట్లా మసాలా ప్యాకెట్లను బదులు వజ్రాల ప్యాకెట్లు వచ్చినాయి వాళ్ళ. అరే అవంటే నోళ్ళ నూడిల్స్లల్లా వజ్రాలు వచ్చినాయి. మరి గిదేం ఆపరో చూడుర్రి మీరే. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం పార్రి. ఇడ చూస్తురా ఏమున్నదా వాండ్ల గంతగనం చిన్న పొరలు తినే మ్యాగీలో నూడిల్స్ ప్యాకెట్లు అనుకుంటురా. మీరు చూసేది బరాబరే నూడిల్సే, కానీ ఇదే నూడిల్స్లల్లా బంగారం వజ్రాలు వెళ్ళినాయోల్లా. అరే అవంటే అగో ఈ ప్యాకెట్ల బంగారం ఉన్ను వజ్రాలు వచ్చినాయి. ఇదేదో నూడిల్స్ కంపెనీడు పెట్టిన బంపర్ ఆఫర్ కాదు, స్మగ్లర్లు చేసిన ఉపాయం. ఏందంటే ఒకడు బొంబాయి నుంచి బ్యాంకాక్ పోయేదందుకు ఎయిర్పోర్ట్కి వచ్చిండట. కానీ వాని బ్యాగులా నూడిల్స్ ప్యాకెట్లు ఉన్నాయి. ఓష్ని బెంకుకు పోయేదందుకు గివెందుకు పట్టుకపోతుండబ్బా, ఆడ నూడిల్స్ దొరకాయా అని ఎయిర్పోర్ట్ ఆఫీసర్లకు అనుమానం కొట్టింది. సీలిప్పిరు అండ్ల వజ్రాలు బంగారం వెళ్ళింది. అంటే వాడు దొంగతనంగా లెక్కాపత్రం లేకుండా ఇటు నుంచటు సప్లై చేస్తుండన్నట్టు. ఇక ఇంకొకడేమో కొలంబో నుంచి బొంబాయికి పాయింట్లల్లా నిక్కర్లల్లా బంగారు కడ్డీలు పెట్టుకొని వచ్చిండు. ఇదో రకం స్మగ్లింగ్ అట. అరే ఈ మతిమరుపు పాడుగాను ఏందో నల్ల ఈ నడమ ఉత్తపచ్చిగా బాగా మతిమరుపు వస్తుంది. ఈ నడమ ఏమెక్కువ ఆదుకుంటలేవు వల్ల నాకు. ఇగో ఇప్పుడు కూడా మళ్ళీ గదే కథ అయింది. అప్పటి సంది మీకు ఒక ముచ్చట చెప్పాలే, బ్రేకుకు ముందో బ్రేకుకు తర్వాతనో చెప్తీ రాదు అని మనసులో అనుకున్నా, కానీ మా ఇల్లే మర్చిపోయినా. అగో ఇప్పుడు మళ్ళీ యాదికొచ్చింది నాకు. అయినా మనకి ఇప్పుడు కొంచెం టైం ఉన్నది కాబట్టి 2 నిమిషాలల్లో ఆ ముచ్చట ఏందో చూసేయండి వల్ల ఏమనుకోకుండా జరా చూడురి. గిదే మర్చిపోయి మళ్ళీ మతికి తెచ్చుకున్న ముచ్చట మంచిగా చూడురల్లా. ముంజలు తింటురు కదా అందరూ. ఏడనుకుంటుర్రా పెళ్లి దావతులా. ముంజ కాయాలంటే మన ఊర్లలో మస్తు దొరుకుతాయి, ఎండాకాలం నాడే ఎక్కువ కానొస్తాయి. అయితే హైదరాబాద్లో ఒక పెళ్లి దావతులా పెళ్లి పిల్లగానులు వచ్చిన చుట్టాలకు తాటి ముంజలు తినబెట్టిర్రు. ఆ వచ్చిన చుట్టపోలు చూడు, అన్నం తినకుండా మంచిదే, ముంజలు మాత్రం గడుపులో వడాల్సిందే అనుకుంటా ఇగో లైన్లు కట్టిర్రు కదా. కానీ ఏ మాట కా మాటేనొల్ల. అప్పట్లో పెళ్లి దావత్ అంటే బగారన్నం మటన్ డాల్షా ఉండేది. కానీ ఇప్పుడు ఏవేవో వెరైటీలు ఏమేమో వంటకాలు ముంగడ పెడుతుర్రు. వాటిని తినలేక వేస్ట్ చేస్తుర్రు. కానీ వీళ్ళు మాత్రం తాటి ముంజలు పెట్టి అందరినీ దిల్కుజ్ చేసిర్రు. ఏమన్నా ఉపాయం అసలు కదా. ఇవన్నట్టల్లా ఎరటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.